జ్ఞానవాపి మసీదు సెల్లార్లో 93 దాకా పూజలు జరుగుతున్న ఆలయాన్ని అకస్మాత్తుగా మూసిపడేసి ఎవరికి తెలియనీయకుండా ఇన్నాళ్ళు నాటకం ఆడినటువంటి ఉదంతంలో ఇప్పుడు లోకల్ వారణాసి కోర్టు పూజలకు అనుమతి ఇవ్వడం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెంటనే అవకాశం కల్పించడం, పూజలు కూడా ప్రారంభించారు. దీని మీద ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయినాయి ఏకంగా. దాంతో సుప్రీంకోర్టు మాత్రం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. వ్యాజ్జీ మందిరంలో పూజల నిర్వహణకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతిజామియా మసీదు కమిటీ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేసింది. మసీదు కమిటీ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ని కలిసి సత్వరమే కేసు విచారణకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విషయాన్ని రిజిస్ట్రార్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లగా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. జిల్లా యంత్రాంగం అవతల పక్షంతో కుమ్మక్కై వెంటనే పూజలు ప్రారంభమయ్యేలా చేసిందని మసీదు కమిటీ ఆరోపించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసలు ముందు ఎందుకు మూసేశారనేది ఎవడు మూసేయమన్నాడు, ఏ ఆర్డర్ మేరకు మూసేశారు అంటే ఒక గుడిని మూసేయడం వీళ్ళ అబ్బసొత్తా, అదే ఇక్కడ డౌట్.